సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి వచనము. ప్రభువు మోషేతో, సాగగొట్టిన వెండితో 2 బాకాలు చేయింపుము. ప్రజలను సమావేశపరచినప్పుడును గుడారమును కదిలించినప్పుడును వానిని ఊదవలెను. వానిని ఊదినప్పుడెల్లా ప్రజలెల్లరూ సాన్నిధ్యపు గుడారము ఎదుట నీ చెంత చేరవలెను. ఒక్క బాకానే ఊదినచో ఇశ్రాయేలీలు పెద్దలు మాత్రమే పోగుగావలెను. బాకాను ఊదుటతో పాటు యుద్ధనాదమును కూడా చేసినచో తూర్పు వైపున శిబిరము పన్నియున్న వారు కదలవలెను. 2వ మారు కూడా బాకానూది యుద్ధనాదము చేసినచో దక్షిణమున శిబిరము పనియున్నవారు కదలవలెను. శిబిరమును తరలింపవలనన్న బాకానూది యుద్ధనాదము చేయవలెను. కానీ ప్రజలను సమావేశపరచవలనన్న బాకాలు మాత్రమే ఊదవలెను. యుద్ధనాదము చేయరాదు. అహరోను కుమారులైన యాజకులు బాకాలు ఊదుదురు. మీకును మీ సంతతి వారికిని ఇదియే నియమము. మీ దేశమునందు మిమ్ము పీడించు శత్రువులపై మీరు దాడికి వెడులున్నప్పుడు బాకానూది యుద్ధనాదము చేయనప్పుడు మీ దేవుడైన ప్రభువు మిమ్ము జ్ఞప్తికి తెచ్చుకొని శత్రువుల నుండి మిమ్ము కాపాడును. మీ ఉత్సవములందు అమావాస్య పండుగలందును మీరు దహన బలులను సమాధాన బలులు సమర్పించినప్పుడు బాకాలు ఊదుడు. అప్పుడు నేను మిమ్ము స్మరించుకొందును. నేను మీ దేవుడైన ప్రభుడను అని చెప్పాను. 2వ సంవత్సరము 2వ నెల 20వ రోజున మేఘము నిబంధన గుడారము మీద నుండి పైకి లేచెను. అప్పుడు సీనాయి ఎడారి నుండి ఇశ్రాయేలీలు సైన్యముల వలె నడిచిపోయిరి. పారాను ఎడారిలో మేఘము ఆగెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన విధముగానే ఇశ్రాయేలీలు నడిచిరి. యూదీయుల శిబిర ధ్వజము వారి సేనల ప్రకారము ముందర సాగెను. అమ్మినదాబు కుమారుడు నహషోను వారి నాయకుడు. తరువాత సూవారు కుమారుడు నెతనేలు నాయకత్వమున ఇస్సాకారు తెగవారు నడిచిరి. పిమ్మట హెలోను కుమారుడు ఎలియాబు నాయకత్వమున సెబూలూను తెగవారు నడిచిరి. వారి వెనక మడిచిన గుడారమును మోసుకొనుచు గెర్షోనీయులు మెరారీయులు నడిచిరి. అటు వెనుక రూబేనీయులు శిబిర ధ్వజము వారి సేనల ప్రకారము సాగెను. షెదేయూరు కుమారుడు ఎలీసూరు వారి నాయకుడు. సూరి షద్దయి కుమారుడు షెలుమియేలు నాయకత్వమున షిమ్యోను తెగవారు నడిచిరి. రవూయేలు కుమారుడు ఎలియాసావు నాయకత్వమున గాదు తెగవారు నడిచిరి. అటు తరువాత పరిశుద్ధ వస్తువులను మోసి కొడుచు కొహతీలు నడిచిరి. వీరు విడిదికి చేరినప్పటికే ముందు వెళ్ళినవారు గుడారమును పన్ని ఉంచెడివారు. తరువాత ఎఫ్రాయిమీలు శిబిర ధ్వజము వారి సేనల ప్రకారము నడిచిరి. అమ్మీహూదు కుమారుడు ఎలీషామా వారి నాయకుడు. పెదాహుసూరు కుమారుడు గమలియేలు నాయకత్వమున మనష్షే తెగవారు నడిచిరి. గిద్యోని కుమారుడు అబీదాను నాయకత్వమున బెన్యామీను తెగవారు నడిచిరి. చిట్ట చివరన దానియులు శిబిర ధ్వజము వారి సేనల ప్రకారము సాగెను. అమ్మిషద్దయి కుమారుడు అహియేజెరు వారి నాయకుడు. ఓక్రాను కుమారుడు ఫగ్గీయేలు నాయకత్వమున ఆషేరు తెగవారు నడిచిరి. ఏనాను కుమారుడు అహీరా నాయకత్వమున నఫ్తాలి తెగవారు నడిచిరి. ఈ రీతిగా ఇశ్రాయేలీలు సైన్యముల వలె వరుసలు కట్టి నడిచిపోయిరి. మోషే మిద్యానీయుడైన తన మామ రెయ్యూవేలు కుమారుడగు హోబాబుతో, మేము ప్రభువు ప్రమాణము చేసిన భూమికి కదలిపోవుచున్నాము. ప్రభువు ఇశ్రాయేలునకు సిరి సంపదలు ఇచ్చును.
నీవు కూడా మాతో రమ్ము, మేము మీకు మేలు చేసేదము. ప్రభువు ఇశ్రాయేలును తాను చేయబో మేలును గూర్చి వాగ్దానము చేసెను అని అనగా, అందుకు హోబాబు, నేను మీ వెంట రాను, నేను మా దేశమునకు పోయి మా చుట్టపక్కలతో జీవింతును అనెను. మోషే, నీవు మమ్ము విడనాడవలదు, ఈ ఎడారిలో మేమెక్కడ విడిది చేయవలనో నీకు బాగుగా తెలియను కనుక మాకు మార్గదర్శకుడవుగా ఉండుము. నీవు మా వెంట ఒత్తువేని ప్రభువు మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేమును నీకు మేలు చేయుదము అని చెప్పెను. ఇశ్రాయేలీలు ప్రభువు పర్వతము నుండి బయలుదేరి 3 నాళ్ళు ప్రయాణం చేసిరి. ఆ 3 నాళ్ళు ప్రభువు నిబంధన మందస్సము వారికి ముందుగా పోవచ్చు విడిదిని వెదకుచుండెను. ప్రయాణ కాలమున పగటిపూట లందెల్లా మేఘము వారిపై నిలిచి ఉండెడిది. నిబంధన మందసము ప్రయాణమునకు కదిలినప్పుడెల్లా మోషే, ప్రభు లెమ్ము, నీ శత్రువులు చెల్లాచెదురై పోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనేడివాడు. ఆ మందసము విశ్రాంతికై ఆగినప్పుడెల్లా అతడు, ప్రభు మరలెవరమ్ము, ఈ వేవేల కొలది ఇశ్రాయేలు ప్రజల యొద్దకు తిరిగి రమ్ము అనేడివాడు. 11వ అధ్యాయము 1వ వచనము. ఎడారిలో విడుదలు, లేవీయులు, తబేరా. ప్రజలు తమ దురదృష్టమునకు ప్రభువు మీద నిష్ఠూరములాడసాగిరి. ప్రభువు వారి నిష్ఠూరములు విని కోపించి అగ్నిని పంపగా అది భగభగా మండి శిబిరమున ఒక భాగమును కాల్చివేశెను. అప్పుడు ప్రజలు మోషేకు మొరపెట్టగా అతడు ప్రభువును ప్రార్థించెను. మంటలు ఆగిపోయెను. ప్రభువు పంపిన నిప్పులు ప్రజల మధ్య దగదగా మండినవి. కావున ఆ తావునకు తబేరా అను పేరు వచ్చినది. ఇశ్రాయేలీలతో పయనించు అన్యదేశీయులకు మాంసంపై కోరిక పుట్టెను. ఇశ్రాయేలీలు కూడా మాకు ఇక మాంసము దొరకదు గదా అని నిష్ఠూరోక్తలాడసాగిరి. మేము ఐగుప్తులో నుండగా అక్కడ చేపలు విరివిగా లభించినవి. అచట మేము కడుపారా తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. ఈ ఎడారిలో ఏమీ దొరకక తల్లడిల్లిపోవచ్చున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకదు కదా అని గొణుగుకొనిరి. మన్నా కొత్తిమీర గింజల వలె ఉండేటిది, తెల్లని పసుపు వన్నె కలది. ప్రజలు బయటికి వెళ్ళి దానిని ప్రోగు చేసుకుని వచ్చి తిరుగుటను రోకటను పిండి చేసేటివారు. ఆ పిండిని పెనము మీద కాల్చి రొట్టెలు చేసుకొనిడివారు. అవి ఒలీవ నూనెతో చేసిన రొట్టెల వలె రుచిగా నుండెడివి. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినప్పుడు మన్నా కూడా కురిసేది. ప్రజలు వారి వారి గుడారముల ముందట నిలిచుండి నిష్ఠూరులోక్తులాడుచుండగా మోషే వినెను. ప్రభువు వారి మీద మండిపడుటను చూచి మోషే భయపడెను. అతడు ప్రభువుతో, ప్రభూ, నీ సేవకుని ఇంత బాధ పెట్టనేలా? నేను నీ అనుగ్రహమునకు ఎలా నోచుకొనైతిని? ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా? నేను వీరిని కంటినా? ఏమి పాలు కుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకొని పోవు దాని వలె నేను వీరిని నీవు పితరులకు వాగ్దానం చేసిన నేలకు చేర్పవలనని నిర్బంధము చేసేదివేళ వీరు గంపెడాస్తో మాకు మాంసం ఇప్పింపుము, కడుపారా తినదము అని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడి నుండి కొని రాగలను? ఈ ప్రజల బాగోగులను పరామర్శించవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే
నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కనులారా చూడకుందును గదా అని మొరపెట్టెను. ప్రభువు ప్రత్యుత్తరము. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని సమావేశపు గుడారమునకు రమ్ము. వారిని నీ ప్రక్కన నిల్చుండని చెప్పుము. నేను నీతో మాట్లాడిదిగా వచ్చేదను. నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికిచ్చేదను. ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపింపవలసిన బాధ్యత వహింతురు. నీ ఒక్కడివే వారి బాధ్యత వహింపవలదు. మరియు నీవు ప్రజలతో ఇట్లు చెప్పుము, మీరు రేపటి దినమునకు సిద్ధముగా ఉండు. రేపు మీరు మాంసము తిందురు. మనము ఐగుప్తున ఎంత సుఖముగా నుంటిమి, ఇట మాంసము దొరకకపోయిన గదా అని మీరు ఏడ్చుట ప్రభువు వినెను. ఇకనేమి, మీరు కోరుకున్నట్లే ప్రభువు మీకు మాంసము నిచ్చును. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5, 10, 20 రోజులు కాదు, 1 నెల రోజుల పాటు మీరు మాంసము తిందురు. మొగము మొత్తు వరకు మాంసమును భుజింతురు. మీ మధ్య నెలకొని ఉన్న ప్రభువును కూడా లెక్క చేయక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితమని సణుగుకొనుచున్నారు. కావున మీకు ఈ శిక్ష కలుగును. మోషే ప్రభువుతో, ఇక్కడ 6 లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి నీవు 1 నెలలో సరిపడినంత మాంసము ఇచ్చేదనని చెప్పుచున్నావు. గొడ్ల మందలను గొర్రెల మందలను చంపినను వీరికి సరిపోవునా? సముద్రంలోని చేపలన్నిటినీ పట్టుకొచ్చినవన్ను వీరికి సరిపోవునా అనెను. ప్రభువు మోషేతో, నా బాహువు కురచేయైనది కదా, నేనాడిన మాటలను చెల్లించుకొందునో లేదో నీవే చూచెదవుగాక అనెను. మోషే వెడలిపోయి ప్రభువు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేసెను. పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని గుడారము చుట్టూ నిలబెట్టెను. అప్పుడు ప్రభువు మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. ఆ ఆత్మ వారిపై నిలిచి ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రవచించిరి, కానీ మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్లాదు, మేదాదు అనువారు 2 శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదకి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే వద్దకు పరిగెత్తుకొని వచ్చి, శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పాను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయి వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వారిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేటిది అనెను. అంతటా మోషే పెద్దలు శిబిరమునకు తిరిగిపోయిరి. అప్పుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి పూరేడు పిట్టలను తోలుకొని వచ్చెను. అవి నేలపై 3 అడుగుల ఎత్తున ఎగురుచు నరులు 1 రోజు ప్రయాణము చేయనంత దూరం వరకు శిబిరము చుట్టుపక్కల దట్టముగా కమ్ముకొనెను. ఆ రోజు పగలు, రాత్రి, మరుసటి రోజు పగలు ప్రజలందరూ పిట్టలను పట్టుకొని పోయిరి. 50 బుట్టలకు తక్కువగా పట్టుకొనినవాడు ఎవ్వడనూ లేడు. వారు ఆ పిట్టలను శిబిరము నుండి ఎండవేసిరి. కానీ జనులు ఆ పక్షుల మాంసమును నోటబెట్టుకొని పంటితో కొరికిరో లేదో ప్రభువు ఉగ్రుడై వారిని గొప్ప తెగులు పాలు చేసెను. కావున ఆ తావునకు కిబ్రోతు హట్టావా అని పేరు. మాంసమును ఆశించి మృత్యువాత పడిన వారిని అక్కడనే పాతిపెట్టిరి. అంతటా ప్రజలు అక్కడ నుండి కదిలి హస్సెరోతు చేరి అక్కడ విడిది చేసిరి. ఈ దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.